స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల శ్రీమతి మరముల్లా ప్రియాంక వైఫ్ ఆఫ్ రాంబాబు 12/6/2025న వాంతులు విరేచనాలు వంటి లక్షణాలతో కండర బలహీనత వల్ల మలకపేటలో యశోద హాస్పిటల్లో చేరారని వెంటనే సమగ్ర రక్త పరీక్షలు బయోకెమికల్ మూల్యాంకనం మరియు బహుళ విభాగాల వైద్యుల పరిశీలన అనంతరం మొదట బయట హైమికలేమియాగా గుర్తించి అధునాతన చికిత్స కోసం అడ్మిట్ అయ్యారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో తీవ్రమైన పొటాషియం లోపం మరియు శారీరక అస్థిరత గమనించబడిందని అన్నారు. తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు మరియు ఆటో ఇమ్యూన్ సంబంధిత మెటబాలిక్ వ్యాధులు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ స్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైపోకామ్లోమిక్ పీరియాడిక్ పారాలిసిస్ వంటి వ్యాధులు, మూత్రపిండ సమస్యలు మరియు ఆటో ఇమ్యూన్ రుగ్మతలతో కలిసి వస్తే నరాల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందస్తు గుర్తింపు, సమగ్ర వైద్య మూల్యాంకనం మరియు బహుళ విభాగాల సమన్వయంతో కూడిన చికిత్స అత్యంత అవసరమన్నారు. హైపోకమలేమిక్ పీరియాడిక్ పారాలిసిస్ మెరుగుదలలో ప్రైమరీ షోన్స్ సిండ్రోమ్, డిస్టల్ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్, సెంట్రల్ ఫాంటైన్ మైలినోలిసిన్, కొత్తగా ప్రారంభమైన 6 హైపర్కలేమియా సరిచేయబడింది. రోగిని అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షించే విభాగంలో ఉంచి నియంత్రిత విధానంలో పొటాషియం స్థాయిలను సరిచేయడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఆకస్మిక మార్పులు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. చికిత్సలో భాగంగా తీవ్రమైన హైపోకమలేమియా నియంత్రితంగా సరిచేయడం, సీడ్స్ నియంత్రణకు యాంటీ ఎపిలెప్టిక్ మందులు, రీనల్ ట్యూబులర్ అసిడోసిస్కు తగిన చికిత్స, ప్రైమరీ షోన్స్ సిండ్రోమ్కు ఇమ్యునోథెరపీ, చికిత్స సమయంలో వచ్చిన హైపర్క్లేమియాను వెంటనే గుర్తించి సరిచేయడం, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల వైద్యులు సమన్వయంతో చికిత్స అందించును. క్రమంగా రోగిలో కండర బలం మెరుగుపడి పొటాషియం స్థాయిలు స్థిరపడ్డాయి. హైపోకలేమిక్ పీరియాడిక్ పారాలిసిస్ ప్రాణాపాయ స్థితికి దారితీసే వ్యాధి. తీవ్ర పొటాషియం లోపం వల్ల అకస్మాత్తుగా కండర బలహీనత మరియు శ్వాస సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ మరియు మూత్రపిండ సంబంధిత కారణాలను గుర్తించడం అత్యంత కీలకం. సకాలంలో ఎలక్ట్రోలైట్ సరిచేయడం మరియు బహుళ విభాగాల సమన్వయం ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఫలితంగా ఆసుపత్రి చికిత్స సమయంలో రోగి స్థిరంగా కోలుకొని కండర బలం మెరుగుపడి ఎలక్ట్రోలైట్ స్థాయిలో సాధారణ స్థాయికి చేరి 18/6/2025న రోగిని స్థిరస్థితిలో డిశ్చార్జ్ చేసి ఔషధాలు, ఆహార నియమాలు మరియు క్రమమైన ఫాలో అప్ సూచనలు ఇచ్చాం. ఈ కేసు యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మలకపేటలో అందుబాటులో ఉన్న అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులు మరియు 24 గంటల క్రిటికల్ కేర్ సేవల సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పిందని అన్నారు. ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత 4 to 5 డేస్లో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది. 5 డేస్ తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్గా మన దగ్గరికి ఫాలోఅప్కి వస్తుంది. ఫాలోఅప్కి వస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం, అవి బాగానే ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బాగానే ఉంటుంది. సో తనకి ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఇమ్యూనోమాడ్యులేషన్ అనే ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేసామన్నట్టు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 7-8 మంత్స్ అయింది. పేషెంట్ ఇప్పటివరకు స్టేబుల్గా ఉంది. మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు. సో ఈ మీటింగ్ల వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 1000లో 1-2 మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అవుతుంటారు. కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సి వస్తుంది అన్నట్టు. సో ఈ పేషెంట్లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రెన్ సిండ్రోమ్, ఈ 2 కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ మాటలు తన ఎక్స్పీరియన్స్ గురించి విందాం. థ్యాంక్ యూ. మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం రామవరం విలేజ్. పేరు రాంబాబు నాది. మా మిస్సెస్ పేరు వచ్చేసి ఏ ప్రియాంక, అందరిలో ప్రియాంక. సాటిస్ఫాక్షన్ అయ్యామండి. అసలు తను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. అట్లాంటి స్టేజ్లో తీసుకెళ్ళాం. మేము తీసుకెళ్లేటప్పుడు తను అన్కాన్షియస్లో ఉంది. అసలు ట్రీట్మెంట్ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వాలి. అసలు ఏంటి ఓన్లీ మేము పొటాషియం అనే అన్నాము. పొటాషియం తగ్గిందని ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసి పొటాషియం తగ్గిందని తర్వాత వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయని భరత్ సార్ గారు అవన్నీ వాటిని ఒక్కొక్కదాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి. అసలు ఒక బాడీలో ఏ పార్ట్ పని చేయలేదు, ఓన్లీ మాట తప్పితే ఓన్లీ ఒక మాటే వచ్చేది.
కాళ్ళు చేతులు కానీ మెడ కానీ అసలు ఏ పార్ట్ కూడా ఇంకా పనిచేయలేదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నడుస్తుంది. అంటే తర్వాత చిన్న చిన్న రికవర్ చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది. ట్రీట్మెంట్ మేడం 8 డేస్ పట్టింది మేడం. 5 రికవరీ అవ్వడానికి 7 డేస్ అలా పట్టింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మెడికేషన్లో ఉన్నారు కదా, చిన్న చిన్నగా రికవర్ అయింది. నమస్కారం, నా పేరు ప్రియాంక. నాకు పొటాషియం తగ్గింది అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. మామూలుగా పొటాషియం క్యూర్ అయినట్టు అనిపించింది 1 వీక్. 1 మంత్ తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది. కొత్తగూడెంలో చూపించుకున్నాం 1 వీక్. కొత్తగూడెంలో చూపించుకున్నాం, అక్కడ క్యూర్ కాలేదు. ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చినాక 1 డేకి సిజర్ అయిపోయేసరికి హైదరాబాద్ వెళ్ళాం, సార్వల్ హాస్పిటల్. అయితే పొటాషియం తగ్గిందన్నారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నా పేరు రాంబాబు అండి, పేషెంట్ వాళ్ళ హస్బెండ్ని. పొటాషియం తగ్గింది అనేది స్టార్టింగ్లో అన్నారు. ట్రీట్మెంట్ చేయించాక 1 మంత్కి మళ్ళీ రిపీటెడ్గా అలాగే 1 మంత్ 2 మంత్స్ కూడా అలాగే అయింది. అదేంటంటే సివియర్గా అయింది. కొత్తగూడెంలో అడ్మిట్ చేశాం. ఒక 2 డేస్ అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు. అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాం. ఖమ్మం తీసుకొచ్చేసరికి ఈలోపు పెరాలసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు చేతులు అసలు ఇంకేం పనిచేయలేదు. ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వేరే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్తే యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు. ఆ తర్వాత ఇంకా 5 డేస్ మెడికేషన్లో ఉండి వెంటిలేషన్లో ఉండే చిన్న చిన్నగా రికవర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది, బాగా రికవరీ అయింది.